హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి 1 కప్ పెసరపప్పు తీసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. కొందరు పెసరపప్పు తక్కువగా తీసుకుంటారు, రైస్ ఎక్కువగా తీసుకుంటారు. నేను ఇక్కడ పెసరపప్పుని 1 కప్ తీసుకున్నాను, రైస్ కొద్దిగా తీసుకుంటాను. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెసరపప్పు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా రెడ్ కలర్ వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి 1/2 కప్ రైస్ తీసుకున్నాను. నేను 1/2 కప్ రైస్ యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. కొద్దిగా ఇలా కొంచెం వేగాక మనం ఆల్రెడీ ముందుగా పెసరపప్పుని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మనకి 1.5 కప్ అయ్యింది కదా, సో నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. 4 to 5 కప్స్ వరకు వాటర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఇలా ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది, స్మూత్గా అయిపోతుంది. సో స్మాష్ చేసేసుకొని షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను నేను. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ స్వీట్గా ఉండదు, ఎక్కువ చప్పగా ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్ షుగర్ని మంచిగా కలిపేసుకోవాలి. కరిగిన తర్వాత ఇలా కరిగాక 1/2 కప్ వరకు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని కొద్దిగా హీట్ అయ్యాక అందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం పాయసంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మన చక్కెర పొంగలి రెడీ. ఈ కమ్మనైన చక్కెర పొంగల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.